Welcome back to Slochen Education. This video is regarding important questions of effective communication subject BCA first semester first year students and academic year 2025 to 2026, and it is useful all universities in Telangana state like Usmania, Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana universities. అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఇది న్యూ సిలబస్ ఇయర్లో అకాడమిక్ ఇయర్ 2025 టు 2026 ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్. అండ్ ఈ వీడియోలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబడిన క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి డౌట్స్ అనేది అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో అప్పుడు పేపర్ ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా ఎగ్జామ్లో మీరు అన్ని క్వశ్చన్స్కి అటెండ్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎగ్జామ్లో కేవలం పాస్ మాత్రమే కాదు కానీ ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది వీడియోలో ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ ప్రిపేర్ దిస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ definitely pass and get O grade also. So focus on these questions. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వారు మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీ ఫీడ్బ్యాక్ని అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియోలో ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది యూనిట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది యూనిట్ ఫస్ట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 2 8 క్వశ్చన్స్ అనేది ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ యూనిట్ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ టెన్సెస్ అనేవి అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, గివ్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్, అండ్ 4th వన్ మిస్ప్లేస్డ్ మోడిఫైయర్స్, అండ్ 5th వన్ రీడౌండసీస్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ యూనిట్ 3లో ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆ క్లిప్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టెన్సెస్ అనేది మెన్షన్ చేశాం కదా. అండ్ ఇక్కడ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఏ విధంగా టెన్సెస్ వస్తాయి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అడుగుతారు అనే దానికి మీకు ఒక ఐడియా ఉండడం కోసము ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఈ సబ్జెక్ట్కి ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ కోసం ఈ వీడియోలో ఆ క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడు, వాట్ ఆర్ మిస్ప్లేస్డ్ మోడిఫైయర్స్, ఇక్కడ కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు ఏబీలో. ఇక్కడ కూడా చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ టెన్సెస్ ఫార్మ్స్. ఇందాక టెన్సెస్ అనేది రాయడం జరిగింది కదా, ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగా మీకు ఉంటుంది అనేది తెలియడానికి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ టెన్సెస్ ఫార్మ్స్ పైన ఒకటి వాట్ ఆర్ ద అండ్ ఇక్కడ వాట్ ఆర్ ద క్లిచెస్, గివ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్లిప్స్ అనేది కొన్ని మీకు యాడ్ చేయడం జరిగింది. వీటిని చూడడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో అనే దానికోసం ఈ విధంగా యాడ్ చేయడం జరిగింది. వీటిని ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇది థర్డ్ యూనిట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో థర్డ్ యూనిట్ యొక్క క్వశ్చన్స్. అండ్ యూనిట్ 4 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ పారాగ్రాఫ్ రైటింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ పారాగ్రాఫ్, అండ్ వాట్ ఈస్ అన్ ఎస్సే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎస్సేస్, అండ్ రైట్ ఏ నోట్ ఆన్ ఈమెయిల్ ఇటిక్వేట్, and what are the important features of a progress report, official letters different from personal letters, what is precise writing, mention its techniques, what are the different parts of an official letter, write an essay on education and life during the pandemic COVID-19,
రైట్ అండ్ ఎస్సే ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ ఎస్సే అడుగుతారు ఒక టాపిక్ మీద ఈ 4th యూనిట్లో. అండ్ 4th యూనిట్లో కొన్ని క్లిప్స్ అనేది బుక్లో ఉన్న క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, సిలబస్ అనేది కొంచెం ఈ 4th యూనిట్లో యాడ్ అవ్వడం జరిగింది ఈ ఇయర్లో న్యూ సిలబస్లో. ఏవంటే రూట్స్ అని అంటే సఫిక్స్, ప్రీఫిక్స్, ఇక్కడ హోమోగ్రాఫ్స్. మీరు ఒకసారి వీటిని చూడండి, ఇవి యాడ్ అయ్యాయి. ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఒక అవగాహన కోసం ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అని ఒకసారి వీటన్నిటిని చూడండి. ఫేసెస్ మీకు ఒక క్లారిటీ ఉంటుందని ఇవన్నీ వీడియోలో ప్రొవైడ్ చేయడం, క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని చూడండి, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతాయని వీటన్నిటిని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 3rd యూనిట్ వచ్చేసి మీకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారనే దానికోసం ఆ క్లిప్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో 3rd యూనిట్ యొక్క సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఆ క్లిప్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 4th యూనిట్లో కూడా కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అండ్ 5th యూనిట్ వచ్చేసి మీకు ఏ విధంగా ఉంటుందనంటే ఒక ప్యాసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి గురించి అనేది ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైనల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు కానీ, సచిన్ టెండూల్కర్, ఈ విధంగా ఎవరి గురించైనా ఒక ప్యాసేజ్ అనేది ఇవి మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఒక టాపిక్ మీద ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద క్వశ్చన్స్ అనేది 5 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఒక క్వశ్చన్ అడిగి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఆ మల్టిపుల్ చాయిస్లో మీరు ప్యాసేజ్ని, వాళ్ళు ఇచ్చిన ప్యాసేజ్ని కాన్సన్ట్రేషన్తో చదివి వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. 5th యూనిట్ వచ్చేసి అన్సీన్ ప్యాసేజెస్. ఇది ఇక్కడ ఈ వీడియోలో ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్యాసేజ్, దే గివ్ ప్యాసేజ్ ఇన్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆస్క్ ద 5 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ప్యాసేజ్. ఈ విధంగా 5th యూనిట్ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. 5th యూనిట్లో ఓన్లీ ప్యాసేజెస్. 1st యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఓవరాల్గా వీడియోలో 9 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 2nd యూనిట్ అండ్ 3rd యూనిట్ 8 క్వశ్చన్స్ అండ్ 4th యూనిట్ 9 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 5th యూనిట్ వచ్చేసి ఈ ప్యాసేజెస్ మీద ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ the videos, and all the best for your exam.